ఇది యాక్చువల్‌గా మనకి లాస్ట్ ఒక 1 మంత్ బ్యాక్ మీరు చూసినట్టయితే తమిళనాడులో ఆహ్, ఒక తల్లి కూతుర్ల పైన అరుణాచలం అదే తిరువన్నమలై మనం అరుణాచలం పిలుస్తుంటాం అనమాట. అక్కడ జరిగిన ఇన్సిడెంట్ నిజంగా మీకు గుర్తుందో లేదో కరెక్ట్‌గా ఒక నెల కిందటైతే జరగడం జరిగిందనమాట. వాళ్ళ వాళ్ళపై అక్కడ ఉన్నటువంటి ఒక ఇద్దరు కానిస్టేబుల్స్ వాళ్ళని ఒక వెహికల్‌లో పోతూ ఉంటే ఆపి చెక్ చేయాలని జెప్పి వాళ్ళపై అఘాయిత్యానికైతే పాల్పడడం జరిగింది. వెంటనే వాళ్ళని డిస్మిస్ చేసేసి ప్రస్తుతానికైతే వాళ్ళని రిమాండ్‌లో అయితే ఉన్నారు. ఇంకా ఈ విషయం ఇంకా మనం మర్చిపోనే లేదు. ఈలోపు మరొక సంఘటన దట్టు తమిళనాడులోనే. ఇది యాక్చువల్‌గా కోయంబత్తూర్‌లో జరిగిన సంఘటన. అసలేం జరిగింది? ఆ విషయాల్లోకి వెళ్ళే ముందు దిస్ ఈజ్ సతీష్. వెల్కమ్ టు ట్రెండింగ్ తెలుగు విత్ సతీష్. మీరు మా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూసినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి వీడియోలు మీకు పెట్టంగానే రావాలంటే దయచేసి బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసి పెట్టండి. అందులో మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకైతే రావడం జరుగుతుంది. వెల్కమ్ టు అవర్ ఛానల్. రండి వీడియోలోకి వెళ్దాం. యాక్చువల్‌గా ఇది కోయంబత్తూర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఏదైతే ఉందో కోయంబత్తూర్ ఎయిర్‌పోర్ట్‌కి బ్యాక్ సైడ్ అయితే జరిగింది. ద బిజియెస్ట్ ఏరియా. రెగ్యులర్‌గా కోయంబత్తూర్ అనంగానే ద ఫ్రెండ్లీ సిటీ. సీఎంస్ అవ్వచ్చు, ఈ డిప్యూటీ సీఎం గాని, రాష్ట్రపతి వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి వచ్చి పోయే ఎయిర్‌పోర్ట్ అదే. ప్రతి ఒక్కరు కూడా ఆ ఎయిర్‌పోర్ట్ నుంచి ఎక్కువగా ట్రావెల్ చేయడానికి ఇష్టపడతారనమాట. ఆ ఎయిర్‌పోర్ట్ బ్యాక్ సైడ్ మనకి చాలా కాలేజెస్ ఉంటాయి. ఓపెన్ ప్లేస్ ఉంటుంది. సో, ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఇది అక్కడ ఫార్మసీ చదువుతున్నటువంటి ఒక అమ్మాయి తన ఫ్రెండ్‌తో కార్‌లో అక్కడ స్పెండ్ చేస్తుందనమాట. అక్కడ ఏదో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అది కూడా పెద్ద లేట్ నైట్ అయితే కాదు. సుమారుగా 10:55, 10:45 ఆ టైంలో నైట్. ఎప్పుడు మన పోయిన సండే. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. ఇంతలోనే అక్కడికి ఒక బైక్‌లో ముగ్గురైతే మాత్రం హెవీగా డ్రింక్ చేసి వచ్చి కారు చుట్టూ కూడా వాళ్ళేదో అబ్జర్వేషన్ చేస్తున్నట్టు చక్కర్లు కొడుతున్నారు. వీళ్ళు నార్మల్‌గా ఎవరో పోకిరీలు వాళ్ళు పోతారులే అని చెప్పేసి అనుకున్నారు. వాళ్ళు చాలా సేపు అబ్జర్వ్ చేసి వీళ్ళిద్దరే ఉన్నారు. ఇంకెవరు లేరని చెప్పేసి వాళ్ళు ఒక కన్క్లూజన్‌కి వచ్చిన తర్వాత వీళ్ళు కారు దగ్గరికొచ్చి ఏం చేశారంటే వీళ్ళు కారునైతే డోర్‌ని కొట్టడం జరిగింది. వెంటనే ఈ కారులో ఉన్నటువంటి ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఏంటి అని చెప్పేసి కారు దిగడం జరిగిందనమాట. వెంటనే వీళ్ళు అబ్బాయిని అటాక్ చేయడం జరిగింది. వెంటనే అబ్బాయి అన్‌కాన్షియస్ స్టేజ్‌లోకైతే వెళ్ళిపోయాడు. వెంటనే వీళ్ళు అమ్మాయికి ఏంటంటే మ్యాటరు సంథింగ్ ఫిషీ అని చెప్పి తను ఏం చేసిందంటే గ్లాసెస్ అన్ని క్లోజ్ చేసుకొని, డోర్స్ అన్ని లాక్ చేసుకొని లోనే ఉంది. వీళ్ళు డోర్ తీయమని చాలా సేపు అమ్మాయిని హెరాస్ చేయటం ఇచ్చేసారనమాట. ఫుల్ డ్రింక్‌లో ఉన్నారు. సో, అమ్మాయి అంతకి తీయకపోయేసరికి రాళ్ళతో ఆ విండోస్‌నైతే పగలగొట్టి అమ్మాయిని వీళ్ళు కిడ్నాప్ చేశారనమాట. మరి దాన్ని కిడ్నాప్ అనాలా? ఇంకా ఏమనాలో తెలీదు. అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయారు. అవన్నీ ఓపెన్ ప్లేసెస్ దగ్గరలో రైల్వే ట్రాక్ ఉంది. చుట్టూ కాలేజెస్. ఇదంతా ఎయిర్‌పోర్ట్ బ్యాక్ సైడ్ అనమాట. ఫ్రంట్ సైడ్ అయితే నిజంగా ఎయిర్‌పోర్ట్ అయితే రద్దీగానే ఉంటుంది. ఇది బ్యాక్ సైడ్ అవ్వటం కొంతవరకు వీళ్ళేదైతే చేసే పనికి అది నిజంగా వీళ్ళ ఈ అమ్మాయి వాళ్ళ బ్యాడ్ లక్ అనుకోవాలా? లేదంటే వాళ్ళ పరిస్థితి అలా ఉంది అని చెప్పేసి అనుకోవాలో తెలీదు. ఈ అమ్మాయిని తీసుకుపోవడం జరిగింది. ఈ అబ్బాయి ఏంటంటే ఎవరైతే వీళ్ళ అమ్మాయి ఫ్రెండ్ ఉన్నాడో అన్‌కాన్షియస్‌లోకి వెళ్ళిపోయిన అబ్బాయి నియర్లీ 12:00 తను కాన్షియస్‌లోకి వచ్చాడు. తలపై కొట్టేయటం వల్ల తను అన్‌స్టేబుల్ అయ్యి అన్‌కాన్షియస్‌లోకి వెళ్ళిపోవడం అయితే జరిగింది. వెంటనే 12:00కి తిను రాంగానే వెంటనే ఫోన్ తీసి 100కి అయితే డయల్ చేశాడు. ఈ 100కి డయల్ చేయగానే కాల్ ఏంటంటే డైరెక్ట్‌గా చెన్నైలో ఉన్నటువంటి సెంట్రల్ ఏదైతే పోలీస్ తాలూకా హెడ్ క్వార్టర్ ఉంటుందో ఆ కంట్రోల్ రూమ్‌కి అయితే కనెక్ట్ అయింది. వెంటనే వాళ్ళు ఉన్న పరిస్థితి అంతా వివరించడం జరిగింది. వెంటనే వాళ్ళు ఈ దగ్గరలో ఉన్నటువంటి కోయంబత్తూర్ చుట్టుపక్కల ఉన్నటువంటి 3, 4 స్టేషన్స్‌కి కాల్ చేసి అందరిని అలర్ట్ చేశారు. అందరూ వాళ్ళంతా కూడా ఈ అబ్బాయి చేసింది 12:10కి కాల్ చేసినట్టయితే 12:30కి అయితే మాత్రం వీళ్ళు వచ్చేసారు. పోలీసులందరూ కూడా నియర్లీ 100 పోలీస్‌మెన్స్ అయితే స్పాట్‌కి రావడం జరిగింది. వెంటనే వీళ్ళైతే నిజంగా గాలింపు చర్య నిజంగా ఒక అడవిలో కూంబింగ్ ఎలా చేస్తారో అదంతా కూడా ఒక నిర్మానుష్య ప్రాంతం అవటం వల్ల వీళ్ళకి వీటికి కొంత కష్టమైనప్పటికీ కూడా ఇవి వచ్చిన 100 మెన్ పోలీస్ కూడా ఒక 10 గ్రూప్స్‌గా డివైడ్ అయిపోయి వీళ్ళు వెతకడం మొదలుపెట్టారనమాట. వెతుకుతున్న సందర్భంలో సుమారుగా మార్నింగ్ 4కి ఇదంతా సండే నైట్ కదా జరిగిన ఇన్సిడెంట్. మండే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4:00కి అమ్మాయి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి రైల్వే ట్రాక్ దగ్గర అయితే వీళ్ళకి దొరకడం జరిగింది.
అన్కాన్షియస్ స్టేజ్లో తను కూడా దారుణమైన సిచ్యువేషన్లో అయితే తను దొరకడం జరిగిందనమాట. వెంటనే వీళ్ళు ఏం చేశారంటే అమ్మాయికి ఫస్ట్ ఎయిడ్ చేసి హుటాహుటిన వీళ్ళు కోయంబత్తూర్ హాస్పిటల్కి అయితే ట్రీట్మెంట్ కోసం అయితే అమ్మాయిని కూడా పంపించడం జరిగింది. ట్రీట్మెంట్ జరుగుతుంది. వెంటనే దీనిపై గవర్నమెంట్ అయితే సీరియస్గా స్పందించి దగ్గరలో ఉన్నటువంటి నియర్లీ పోలీసులు జల్లెడ పెట్టారు. కానీ వీళ్ళు ఎంతకీ దొరకలేదు. అయితే దగ్గరలో వీళ్ళు ఏం చేశారంటే చుట్టుపక్కల సరౌండింగ్స్లో ఉన్నటువంటి షాప్స్ కానీ, హౌసెస్ కానీ, మాల్స్ కానీ సుమారుగా 200 నుంచి 300 సీసీ కెమెరాస్ని వీళ్ళు నిశ్చితంగా పరిశీలించడం అయితే జరిగింది. చివరికి వీళ్ళు వచ్చిన బైక్ ఈ నెంబర్ ప్లేట్ ఆధారంగా వీళ్ళనైతే పట్టుకోవడం జరిగింది. విషయం ఏంటంటే ఈ బైక్ కూడా చోరీ చేసింది. వీళ్ళు దొంగతనం చేసింది ఈ బైక్ కూడా. వీళ్ళు పట్టుకోవడం జరిగింది. యాక్చువల్గా ఈ పట్టుకునే క్రమంలో వీళ్ళు పారిపోయే పరిస్థితి అనమాట. నిజంగా పోలీసుల పైన కూడా వీళ్ళు రివర్స్లో అటాక్ చేశారు. ఈ అటాక్ చేసే క్రమంలో వీళ్ళైతే మాత్రం ఫైరింగ్ అయితే స్టార్ట్ చేశారు. ముగ్గురికి కూడా చిన్న ఈ బుల్లెట్స్ అయితే తగిలాయి అనమాట. కాలు మీద అయితే షూట్ చేసే పరిస్థితి. అయితే వాళ్ళు చివరిగా కోయంబత్తూర్ అవుట్స్కట్స్ లో అయితే దొరకడం జరిగింది. వీళ్ళు ముగ్గురు పేర్లు ఏంటంటే సతీష్, కార్తిక్, తవసి అనే ఈ ముగ్గురు కూడా. సతీష్ అనే 30 years ఏజ్ తను, కార్తిక్ 22 years అండ్ తవసి ఇతను కూడా 30 years. యాక్చువల్గా ఇక్కడ ఒక దరిద్రమైన విషయం ఏంటంటే ఈ సతీష్, కార్తిక్ కూడా సొంత అన్నదమ్ములు అనమాట. తవసి అవుటర్, కానీ ముగ్గురు ఫ్రెండ్స్. యాక్చువల్గా ముగ్గురు పైన కూడా క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఈ సతీష్, ఈ తవసి ఎవరైతే 30 years olds ఉన్నారో వీళ్ళిద్దరి పైన సుమారుగా 3 మర్డర్ కేసెస్ ఉన్నాయి, మల్టిపుల్ థెఫ్ట్ కేసెస్ ఉన్నాయి. ఈ 3 మర్డర్ కేసుల మీద వీళ్ళు బయట వచ్చి ప్రస్తుతానికైతే బెయిల్ పైన తిరుగుతున్నారనమాట. తిరిగి ఈ మధ్యలో చేశారో లేదంటే యాక్చువల్గా ఇన్ని మర్డర్ కేసులు అంటే నిజంగా వాళ్ళ నేర ప్రవృత్తి, వాళ్ళ తాలూకా ఈ క్రైమ్ ఏదైతే ఉందో నిజంగా వాళ్ళ బ్రెయిన్లో కూరుకుపోయిందనే మనకి ఈ తేటతెల్లం అవుతుంది ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత. ఒక అన్న, ఒక తమ్ముడు కూడా ఈ ఇన్సిడెంట్లో పాల్గొన్న వాళ్ళలో సతీష్, కార్తిక్ ఇద్దరు అన్నదమ్ములు. ఈ ముగ్గురిని కూడా వీళ్ళు ఫైర్ చేసి చివరికైతే పట్టుకున్నారనమాట. ప్రస్తుతానికి కోయంబత్తూర్ గవర్నమెంట్ హాస్పిటల్లో వీళ్ళకైతే ట్రీట్మెంట్ జరుగుతుంది. ట్రీట్మెంట్ అనంతరం కూడా వీళ్ళు కోర్టులో ప్రవేశపెట్టే పరిస్థితి అయితే కనిపిస్తుంది అనమాట. దీనిపైన అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ చాలా సీరియస్గా స్పందించింది. అలాగే టీవీకి ప్రస్తుతానికి ఈ ఎవరైతే విజయ్ పార్టీ తను కూడా చాలా సీరియస్గా స్పందించడం జరిగింది. ఎప్పటికప్పుడు గవర్నమెంట్ ఈ విషయం మీద అయితే ఆరా తీస్తూ వాళ్ళ హెల్త్ బులెటిన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. యాక్చువల్గా పరిస్థితి ఇక్కడి నుంచి ఎంతవరకు దిగజారిందంటే 10:54 నాకు తెలిసినంత వరకు ఇన్సిడెంట్ 10:55 నియర్లీ బిలో 11 o'clock. నిజంగా అదొక నిర్మానుష్యమైన ప్రాంతం అవటం, వీళ్ళ ఈ నేర ప్రవృత్తి వీళ్ళ బ్రెయిన్లో చాలా దారుణంగా నాటుకుపోవటం ఈ ఇన్సిడెంట్కి అయితే కారణాలుగా అయితే చెప్పుకోవచ్చు. యాక్చువల్గా కొంతమంది ఈ జరిగిన ఇన్సిడెంటే ఒక విధమైనటువంటి దారుణమైన ఇన్సిడెంట్ అంటే కొంతమంది చేసే మెసేజ్లు తమిళనాడు కొన్ని హ్యాండిల్స్లో నేను చూసాను. తమిళ హ్యాండిల్స్లో అవి నేను యాక్చువల్గా ఈ వీడియో చేద్దామని చెప్పి వికీపీడియాలో కానీ లేదంటే కొన్ని తమిళ హ్యాండిల్స్ అయితే నేను అప్రోచ్ అవడం అయితే జరిగింది. ఈ హ్యాండిల్స్లో నేను కొన్ని కామెంట్స్ అయితే చూసాను. యాక్చువల్ కామెంట్స్ చూసిన తర్వాత నాకు నిజంగా నిజంగా తల కొట్టిన పరిస్థితి అయిపోయింది అనమాట. యాక్చువల్గా కొంతమంది ఆ మెసేజ్లు కూడా ఎలా ఉన్నాయంటే కింద కామెంట్స్ కూడా ఆ టైంలో వెళ్ళాల్సిన పరిస్థితి ఏంటి, దేనికోసం వెళ్ళినట్టు, అబ్బాయితో ఉండాల్సిన అవసరం ఏముంది అంటే, యాక్చువల్గా నీకు ఎలా అయితే స్వతంత్రం ఉందో మిగతా వాళ్ళకు కూడా అదే స్వతంత్రం మన రాజ్యాంగం కల్పించింది. యాక్చువల్గా మనకి ఏదో వాక్ స్వతంత్రం ఉంది కదా, మనం ఏదైనా మాట్లాడే కేపబిలిటీ లేదంటే మాట్లాడే స్వతంత్రం రాజ్యాంగం మనకి ఇచ్చింది కదా అని చెప్పి నోటికి ఏదొస్తుందో మాట్లాడడం అనేది నిజంగా అది హర్షించదగ్గ విషయం అయితే కాదు. 10:45 అంటే 11 గంటల కంటే నిజంగా టౌన్స్లో అయితే ఎవరు పడుకోరు, బయట తిరుగుతూనే ఉంటారు. అటువంటి దీంట్లో వాళ్ళ మధ్య రిలేషన్ అవ్వచ్చు లేదంటే ఫ్రెండ్స్ అవ్వచ్చు, దాన్ని నువ్వు జడ్జ్ చేయడం అనేది ఒక పర్సన్ జడ్జ్ చేయడం అనేది నాకు తెలిసినంత వరకు అది కరెక్ట్ కాదు. ఆ ఆలోచన ధోరణి అనేది మనం మారాలి. నిజంగా ఇటువంటి ఆలోచన ధోరణిలో ఉన్నటువంటి సమాజంలో నిజంగా మనం బతుకుతున్నందుకు నిజంగా మనం సిగ్గుపడాలి. ప్రతిదీ కూడా మనం ఈ 2-3 వీడియోస్లో పాత చూసిన వీడియోస్లో కూడా మనం చూసుకున్నట్టయితే ఎక్కువగా మనం మాట్లాడుకున్నది సోషల్ రెస్పాన్సిబిలిటీస్ గురించి. ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి, నీ ఇంట్లోనూ తల్లికి చెల్లికి జరిగితేనే నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను, నా ఇంట్లో వరకు బాగుంటే చాలు, సమాజం ఎటుపోయినా పర్వాలేదు అనేది కాదు. సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే నీ ఇల్లు నీకు ఎలాగో సమాజాన్ని కూడా ఒక ఇంట్లో భావించాలి. ప్రతి ఉన్న ఈ ఆడపడుచుల్ని కూడా
మన ఇంట్లో వాళ్ళతో ఈక్వల్ గానే ట్రీట్ చేయాలి. చూసే చూపు మారాలి, మన బుద్ధి మారాలి, మనం ఆలోచించే విధానంలో మార్పులు రావాలి, మాట్లాడే విధానంలో మార్పులు రావాలి. గాంధీ గారు అప్పుడెప్పుడో చెప్పారు, 1947 మనకు స్వతంత్రం వచ్చిన రోజు నిజంగా ఇది కాదు నిజమైన స్వతంత్రం. ఏ రోజైతే ఒక స్త్రీ ఏ భయం లేకుండా అర్ధరాత్రి నడవగలదో రోడ్డు పైన, ఆ రోజు మనకు నిజంగా స్వతంత్రం వచ్చిన రోజు అని. అది చెప్పింది ఎప్పుడో 1947లో చెప్తే ఇది 2025. ఇన్నాళ్ళు మన స్వతంత్రంలో మనం తెచ్చుకున్న స్వతంత్రం ఏంటి? ఏదైనా మాట ఇసరటమా? నోటుకొచ్చినట్టు మాట్లాడటమా? లేదు అంటే ఇలా మృగాల్లా విరుచుకుపడ్డమా? ఇది కాదు స్వతంత్రం అనేది. నిజంగా ఆ రోజు వస్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ ఈరోజు వాంఛనీయమైనటువంటి సంఘటనలు చూస్తూ ఉంటే నిజంగా సొసైటీ గురించి కొంతవరకు ఆందోళన చెందే పరిస్థితి. ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు. సమాజంలో ఉన్నటువంటి ఆడపిల్లల్ని కానీ వాళ్ళని మాత్రమే, మన ఇంట్లో వాళ్ళని మాత్రమే గౌరవించడం కాదు, సమాజంలో ఉన్న ప్రతి ఆడపిల్లని గౌరవించాలి. ప్రతి వాళ్ళని కూడా మన తోబుట్టువుల్లాగే ప్రవర్తించాలి. నిజంగా ఇటువంటి ఆలోచన ధోరణి ఉన్న మనుషులు నిజంగా అడవిలో ఉన్న మృగాలతో సమానం. ఇటువంటి వాళ్ళని నిజంగా బయట తిరగనివ్వకూడదు. ఇటువంటి వాళ్ళని కూడా రీసెంట్ గా చూసినట్టయితే కొన్ని ఎన్కౌంటర్స్ అయితే జరిగి, ఇటువంటి వాళ్ళని కన్ఫర్మ్ గా ఆ పరిస్థితికే తీసుకొని వెళ్ళాలి. నిజంగా ఒక ఇటువంటి మృగాల మధ్యలో నిజంగా మనం జీవిస్తున్నామా? మన ఇంటి ఆడపిల్లలను కానీ, మన ఆడపడుచులను కానీ ఇటువంటి మృగాల మధ్యలో మనం తిరగనిస్తున్నామా అనిపిస్తుంటుంది ఇటువంటి సిచ్యువేషన్ మనం చూసినట్టయితే. సో ఈ విషయం గురించి, ఈ జరిగిన ఈ సిచ్యువేషన్స్ గురించి మీరైతే ఏమనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్ లో మా కోసం అయితే తెలియజేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం, ఈ వీడియోలో జరిగే మరిన్ని అప్డేట్స్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు పెట్టడం అయితే జరుగుతుంది. ఈ వీడియో ఇటువంటి అప్డేట్స్ కానీ మీ ఛానల్కి మేము పెట్టగానే రావాలంటే కిందనున్న సబ్స్క్రైబ్ బటన్ని, ఆ పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కి పెట్టండి. మేము పెట్టంగానే నోటిఫికేషన్ రూపంలో వీడియోస్ అయితే మీకు వస్తున్నాయి. తిరిగి మరొక అప్డేట్ అయితే మీ ముందుకైతే రావడం జరుగుతుంది. అంతవరకు సెలవు. దిస్ ఇస్ సతీష్ సైనింగ్ ఆఫ్.